పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడైతే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఓకే, ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకటే ప్రాజెక్ట్ ఇస్తాను. XML వాళ్ళకైతే అన్నీ ఉంటాయి. ఓకే, దీంట్లో మాత్రం ఒకటే ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి, సో దీంట్లోనైతే పైన ఈ ఎఫెక్ట్లు అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇవైతే డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసేసి మళ్ళీ వేరే రేషియోలో ఎక్కడైనా పెట్టేసుకోండి. ఓకే, ఇక్కడైతే పేస్ట్ చేద్దాం, నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే మనకు డిస్టర్బెన్స్ వస్తుంటుంది. మనకి ఒక ఫోటో యాడ్ చేయగానే పైకి వెళ్ళిపోతుంటుంది. సో అందుకోసం అని. ఓకే, ఇక్కడైతే మీకు అల్లు అర్జున్ అని వస్తుంది. మీకు ఏదైనా కావచ్చు, మీ ఫొటోస్ కావచ్చు, మీ పేరు అయితే పెట్టుకోండి. ఈ ఫాంట్ కావాలంటే ఇస్తాను, వేరే ఫాంట్ యూజ్ చేస్తుంటే అది మీ ఇష్టం. ఓకే, సో నేనైతే ఇక్కడైతే ఇవైతే షేక్ ఎఫెక్ట్ లాగా ఉన్నాయి. ఓకే, ఒకటేమో ఇక్కడైతే నేను అన్నింటికీ రాసి పెట్టిన, ఎందుకంటే ప్రతి ఒక్కటి నేను చెప్పాలంటే ల్యాగ్ ఎక్కువైపోయింది. నిన్న నేను రికార్డింగ్ చేసిన, ఇప్పుడు నేను ఆల్రెడీ మార్నింగే పెట్టాల్సింది. ఓకే, అది ఎక్కువైపోయింది అనమాట, లెంత్ ఎక్కువైపోయింది. 15 minutes వచ్చేసింది అది మొత్తం క్లియర్గా చెప్పేవారికి. సో మనకైతే ఇలా ఉంది. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఒక రేషియో 4.5 తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక ఫోటో అయితే మనము ఏదైనా ఒకటి ఫోటో తీసుకుందాము. ఓకే, నేను పెట్టి చూపిస్తాను ఏదైనా ఒక ఫోటో. ఓకే, సో ఈ ఫోటో తీసుకుందాం అనుకుంటున్నా. ఏదైతే మనమైతే ఎంత కావాలో అంత అయితే పెట్టుకుందాం. ఓకే, సపోజ్ ఇలా ఉంది. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఇది మనమైతే షేర్ ఐకాన్ మీద కింద కరెంట్ PNG. ఓకే, కరెంట్ ఫ్రమ్ యాజ్ PNG. ఓకే, ఇదైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ 1 seconడ్లో అయిపోతుంది. సేవ్ చేసుకోండి. ఓకే, సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసేసిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ చేసుకోండి. మీడియాలోకి వెళ్ళి ఇక్కడ ఉంది ఈ ఫోటో మనకి ఇప్పుడు చేసుకున్నది. దీనికి ఏంటంటే బార్డర్ ఇద్దాం. ఓకే, సెంటర్ బార్డర్ ఇక్కడ ఉంది కదా. ఓకే, యాడ్ బార్డర్ సెంటర్ చేసుకొని ఇక్కడ 12 పెట్టేసుకుందాం. ఓకే, ఒక 10, 12 మనకు 12 అయితే కొంచెం థిక్గా అనిపిస్తుంది కాబట్టి. ఓకే, ఇదైతే పెట్టుకుందాం. ఓకే, వైట్ కలర్ పెట్టుకోండి. ఓకే, దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, కరెంట్ PNGలో ఎక్స్పోర్ట్ చేసుకొని దీన్ని సేవ్ చేసుకుందాం. సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే ఫోటోని ఏం చేద్దామంటే పైన 3 dots ఉన్నాయి కదా, అని పైనుంచి కిందది ఇది ఉంది కదా, ఫ్లిప్ హెరిడేజ్ అంటే. ఓకే, ఇదైతే ఇలా చేస్తే ఇటు సైడు మళ్ళీ ఉంటుంది. ఇది కూడా మీరు ఎక్స్పోర్ట్ అంటే సేవ్ చేసుకోండి. ఓకే, సేవ్ చేసుకుంటే మనకి నేను చూపిస్తాను. ఓకే, ఒకసారి బ్యాక్ వద్దాం, ప్రాజెక్ట్లోకి వెళ్దాం. ఓకే, వెళ్ళిన తర్వాత మనకైతే ఇక్కడ ఒకటి చూపిస్తాం మీకు ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడైతే ఇది ఉంది. ఓకే, ఒకటేమో అటు సైడ్ ఉంది, ఒక సైడ్ ఇటు సైడ్ ఉంది. ఓకే, మీకు ఇది బ్లాక్లో ఉంది కదా. మీకు ఫస్ట్ అయితే మీరు ఏదైనా ఒక ఫోటో, మీకు దానికి సంబంధించిన ఫోటో ఏదైనా పెట్టుకోండి. ఓకే, ఇదైతే ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసేసి ఇదైతే చివరి దాకా జరిపేస్తున్నా. ఓకే, చివరి దాకా ఏం అవసరం లేదు, ఇక్కడ దాకా అయితే జరుపుకుందాం. ఓకే, ఇక్కడ నుంచి అయితే మనకి అల్లు అర్జున్ సార్ ఫోటో ఆల్రెడీ మనకు ఇంపోర్ట్ అయింది కాబట్టి, సో ఇది కింద తీసుకొద్దాం. ఓకే, ఇది బ్యాక్గ్రౌండ్ టైప్లో అనుకోండి, లేకపోతే వేరే బ్యాక్గ్రౌండ్ ఏమన్నా పుష్ప 2 నుంచి ఏదైనా ఉన్నా తీసుకోండి. ఓకే, మీ ఫొటోస్ కూడా ఏమైనా ఉంటే కూడా చేసుకుంటే అలా చేసుకోండి. ఓకే, దీనికైతే ఎఫెక్ట్ ఇద్దాం. దీనికి సాచురేషన్ ఇద్దాం. ఓకే, సాచురేషన్ ఇచ్చేసి మొత్తం అయితే తగ్గించుకున్నా పర్లేదు, కొంచెం ఇలా కొంచెం ఉన్నా సరే. ఓకే, ఇది అయితే ఉంది. ఇంకో ఎఫెక్ట్ ఇద్దాం. అదేంటంటే గోషన్ బ్లర్ ఇద్దాం. ఓకే, గోషన్ బ్లర్ ఇస్తే మనకి ఏమైతే బ్లర్ అయిపోతుంది. ఓకే, మనకు బ్లర్ ఎంత కావాలో అంత పెట్టేసుకోండి. ఓకే, ఇలా అయితే క్లియర్ ఉంటుంది, ఇదైతే కొంచెం బ్లర్గా ఉంటుంది. ఓకే, ఇలా అయితే చూసుకోండి. మనకైతే నేమ్స్ అయితే ఇలాగైతే వస్తుంది మనకి. ఓకే, ఈ 2 అయితే ఏ ఫొటోస్ అయితే వస్తాయో అప్పుడు మాత్రం కవర్ చేస్తుంది మనకి. ఓకే, చూసుకోండి ఒకసారి. ఓకే, ఇదొకటి. ఇంకోటి మీకు ఇక్కడ ప్రతి ఒక్కటి షేక్ ఎఫెక్ట్ అనేది ప్రతి ఒక్కటి ఇచ్చిన నేను. ఓకే, ఇక్కడ కొన్ని ఫొటోస్ వరకు ఇచ్చిన, అది ఇంతవరకు ఇంపోర్ట్ అవుతుంది కాబట్టి. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇప్పటిదాకా మీరు ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఇచ్చిన బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఇక్కడ ఉంటుంది. 3 photos తర్వాత ఒకటి వస్తుంది, 3 photos తర్వాత ఒకటి వస్తుంది. ఓకే, ఆ 3 photosకి మళ్ళీ డిఫరెంట్ వేరే ఉంటాయి. సో ఇక్కడైతే నేను
ఒక ఫోటో అయితే ఇప్పటిదాకా మనం చేసుకున్నది ఈ ఫోటో నేనైతే పెడుతున్నాను. ఓకే, పెట్టేసి దీన్ని, లేకపోతే మీరు ఒక పని చేయండి, ఇది మీకు కొంచెం ల్యాగ్ లాగా అనిపించవచ్చు, అంటే కొంచెం అర్థం కాకపోవచ్చు. సో ఇది ఇక్కడ 2 ఫొటోస్ ఉన్నాయి కదా, అయితే మీరు మళ్ళీ ఎఫెక్ట్లో అవన్నీ ఇవ్వకుండా ఇదైతే కాపీ చేసుకోండి. ఓకే, 2 కాపీ లేయర్స్. ఓకే, కాపీ లేయర్ చేసుకొని ఇక్కడైతే మనకి ఇక్కడ దాకా యానిమేషన్ ఉంది కాబట్టి దీనికి ఒకటే యానిమేషన్ ఉంటుంది. మీ యానిమేషన్ ఇట్లా ఇవ్వాల్సిన అవసరం లేదు, పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేస్తే మనకైతే ఇక్కడ పైకి వస్తాయి, ఇవి అయితే కిందకి తీసుకురండి. కిందకి తీసుకొచ్చి ఇక్కడ అయితే పెట్టేసుకోండి. ఓకే, పెట్టేసుకున్న తర్వాత ఒకటి చెప్తాను మళ్ళీ. ఓకే, సో ఇది ఉంది కదా, దీంట్లో కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మనం ఇప్పుడు ఎడిటింగ్ చేసుకున్నాం కదా, ఇది ఇటు సైడ్ ఉన్నది ఒకటి, పైందేమో అటు సైడ్ ఉన్నది. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ స్టార్ ఐకాన్ చేసుకొని ఇటు సైడ్ మళ్ళీ ఉన్నది ఒకటి, మనమైతే ఇప్పుడు చేసుకున్నాం కదా, అలాగే చేసుకోండి. ఓకే, ఇది కరెక్ట్ బీట్ మన దగ్గరికి వచ్చిందో లేదో చూసుకోండి. ఒకవేళ తక్కువ ఉంటే టైమింగ్లోకి వెళ్ళి ఇక్కడ ట్రిమ్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, చూసుకోండి ఒకసారి. ఓకే, ఇలాగైతే ఉంటుంది. దీనికైతే ఒకటే ఎఫెక్ట్ ఉంటుంది, అన్ని దాంట్లో ఒకటే ఎఫెక్ట్, 3 ఎఫెక్ట్. ఇక్కడ కింద 3 ఉంది కదా. ఓకే, సపోజ్ నేను ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఒక ఫోటో యాడ్ చేస్తున్నాను. ఓకే, అల్లు అర్జున్ సార్ది ఒక ఫోటో ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకున్న తర్వాత దీనికి ఒక నిమిషం ఇది కట్ చేద్దాం. సో ఇది కిందకి తీసుకొద్దాం. ఓకే, కిందకి తీసుకొచ్చి అంటే లైన్గా పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, ఇది ఒకటో ఇక్కడ 1 ఉంది. ఓకే, 1 మనకు ఎక్కడ చూపిస్తుంది, ఇక్కడ కింద ఫస్ట్లో ఉంటుంది. ఈ 1 ఉంది కదా. ఓకే, ఇక్కడ 1 ఉంటుంది, తర్వాత 2 ఉంటుంది, తర్వాత 1 ఉంటుంది. ఓకే, తర్వాత ఈ 2 ఫొటోస్కేమో ఇది 3 ఎఫెక్ట్. ఓకే, ఇది 4 అనుకోవాలి, ఇది 5 అనుకోవాలి, ఇదేమో 4 అనుకోవాలి. ఇది కంటిన్యూ చేయండి, ఇంతే ఉంటుంది ఇవన్నీ. అయితే ఈ ఎఫెక్ట్ అనేది ఒకటో ఎఫెక్ట్ మనం ఇద్దాం. ఓకే, ఒకటో ఎఫెక్ట్ సేమ్ మనం ఇదైతే క్లిక్ చేద్దాం. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, కాపీ లేయర్ చేసుకోండి. ఓకే, కాపీ లేయర్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు మనమైతే యాడ్ చేసాం కదా ఒక ఫోటో. ఓకే, ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేసినాం కదా, దీనికైతే ఇక్కడ ప్లస్ ఐకాన్ చేసుకొని కింద పేస్ట్ స్టైల్ ఉంటుంది, అయితే మనకు తెలుసు ఆల్రెడీ. టైమింగ్ ఆఫ్ చేసుకోండి, కలర్ ఆఫ్ చేసుకోండి, పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసుకున్న తర్వాత ఇదైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటోని. ఓకే, ఫింగర్తోని. ఓకే, ఇలాగైతే ఉంటుంది. ఓకే, మనకైతే ఒకటి ఇలాగైతే వస్తుంది. ఓకే, ఈ 2 అనేది ఈ 1 అనేది కూడా సేమ్ అలాగే సేమ్ అంతే. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 4th ఉంది. ఓకే, 4th ఫోటో. ఓకే, ఒక నిమిషం, ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2ని మనం ఏం చేద్దామంటే ఈ కాపీ లేయర్ చేసుకున్నాం. ఓకే, కాపీ లేయర్ చేసుకున్నాం. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఎక్కడైతే మనకు ఫోటో లేదో అక్కడ 2 ఎక్కడ ఉందో అక్కడ వచ్చేసి ఇది పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసుకున్న తర్వాత నేను చెప్తాను, ఒక నిమిషం. అది పేస్ట్ కాలేదు. ఓకే, ఇక్కడ ఉంది. ఇదైతే కింద తీసుకొద్దాం. కింద తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ 2 అనేది ఉంది కదా, దీనికి ఆల్రెడీ మనం కాపీ చేసుకున్నాం కాబట్టి దీనికి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఫోటో చేంజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఈ ఫోటో పెట్టేస్తున్నా, చూద్దాం ఎలా వచ్చింది. ఓకే, పర్ఫెక్ట్, చూసుకోండి ఒకసారి. ఓకే, ఇదైతే ఈ 3 ఫొటోస్ ఒకటే ఫోటో ఉండాలి. ఓకే, ఇప్పుడు ఒకటేమో అటు సైడ్ ఉంటుంది, ఒకటేమో ఇటు సైడ్ ఉంటుంది. ఓకే, నేనైతే అలాగే సెట్ చేసినాను. ఓకే, ఇలా అయితే అన్నీ చేసుకోండి. మీకు ఒకటి అటు సైడ్ ఒకసారి మన డెమోలో ఎలా అయితే చూసారో అలాగైతే వస్తుంది. ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చేసి సాంగ్ అనేది నేను ఇవ్వలేదు, ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఇస్తాను. సాంగ్ అయితే యాడ్ చేసుకోండి, డౌన్లోడ్లో ఉంటుంది, మీకు డౌన్లోడ్లో ఇస్తాను. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఈ ఎఫెక్ట్లు అయితే మనం అయితే ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం కదా, సెలెక్ట్ ఆల్ లేయర్స్ మళ్ళీ కాపీ చేసుకోండి. ఇంకా ఇది మనకు అవసరం లేదు, డిలీట్ చేసేసి ఫుల్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఇక్కడ నుంచి మీరు అయితే పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసుకున్న తర్వాత మనకి నేను కలర్ గ్రేడింగ్ చేసిన నేను కలర్ గ్రేడింగ్ అయితే చేసిన. సో దీనికి మాకు అవసరం లేదు అనుకుంటే ఇక్కడ ఛానల్ ర్యాంపు అండ్ హూ షిఫ్ట్ ఆఫ్ చేసుకుంటే మన ఫోటో ఎలా ఉందో అలాగే వస్తుంది. సో ఇదైతే నేను ఆన్ చేసి పెట్టుకున్నా, ఇదైతే బాగుంటుందని నేను పెట్టిన. ఇక్కడైతే నా లోగో ఉంటుంది, అయితే మీరు తీసేసుకోండి, మీ లోగో అయితే పెట్టేసుకోండి. తర్వాత లాస్ట్కి వచ్చేసి ఇక్కడ ఇదైతే ఉంటుంది, స్టార్ ఫీల్డ్ సింపుల్ స్టార్ ఫీల్డ్ ఇచ్చిన ఇది డాట్స్ లాగా వస్తుంది. ఓకే,
సూపర్గా వచ్చింది వీడియో మాత్రం, ఎక్సలెంట్గా వచ్చింది. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఓకే, పక్కన నేను రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.